పల్నాడు చెస్ అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల స్థాయిలో చదరంగం పోటీలు మాచర్లలో ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను మున్సిపల్ చైర్మన్ పోలూరి నరసింహారావు ప్రారంభించారు. అనంతరం చైర్మన్ నరసింహారావు మాట్లాడుతూ చెస్ ఆడటం వల్ల విద్యార్థులలో జ్ఞాపక శక్తి పెరుగుతుందన్నారు. విద్యార్థులు పోటీతత్వాన్ని కూడా అలవర్చుకుంటారని అన్నారు. మానసికంగా విద్యార్థులు దృఢంగా ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో చెస్ కోచ్ కె కిరణ్, మండల విద్యాశాఖ అధికారి అల్లి సురేష్, టీడీపీ నాయకులు యనుమల కేశవరెడ్డి, డాక్టర్ గుర్రం రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పల్నాడు చెస్ అకాడమీ తరఫున ఈరోజు మాచర్ల పాఠశాలలో చెస్ టోర్నమెంట్ ప్రారంభం జరిగింది. ఈ సందర్భంగా చెస్కి సంబంధించి పల్నాడు ప్రాంతంలో విషయాలు మీ అందరితో పంచుకోవాలి. ఎందుకంటే చెస్ అనేది చదరంగం అనేది ఆ పల్నాడు ప్రాంతంలో ఒక కొత్త పదంగానే కోసుకోవాలని దానికైతే చెస్కి సంబంధించి వేదోపరమైనటువంటి ఆటగా దాన్ని అనువర్తించవచ్చు. ప్రపంచంలో 174 దేశాల్లో ఆడుతున్నారు. అయితే దీనికి సంబంధించి అంతర్జాతీయంగా జరుగుతున్నటువంటి అనేక టోర్నమెంట్స్లో మన భారతదేశం నుంచి ఇంటర్నేషనల్ మాస్టర్స్గా చాలా మంది ఎదిగారు. ఆంధ్ర 2 తెలుగు రాష్ట్రాల్లో పెట్టారు. కృష్ణ, గోదావరి, వాళ్ళు ఇటీవల ఇంటర్నేషనల్ మాస్టర్స్గా వాళ్ళు విజయం సాధించారు.